ఏజెన్సీ అని చెప్పాలి, తాట తీస్తాను నేను మళ్ళీ తర్వాత. అదే ఏజెన్సీ కాదు, కలెక్షన్ ఏజెన్సీ అని తెలవాలి. తాట తీపిసపోతే చూడు కావాలంటే కూడా, ఇలా మాట్లాడిన దానికే మీ తాట తీపిస్తాను చూడు కావాలంటే కూడా, వదలను నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గడ్డ ఛానల్కి. హరాస్మెంట్ చేసే రికవరీ ఏజెంట్స్కి ఓకే మంచిగా కౌంటర్ ఇచ్చాడు మన యొక్క సబ్స్క్రైబర్. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో 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 అవునండి, ఎవరు సార్? సార్ మీ వాయిస్ చాలా లో ఉందండి, గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ వచ్చి 1,66,081 రూపాయలు సార్. సార్ అదంతా తెలుసు సార్, చెప్పండి, విషయం చెప్పండి. నేను క్లాస్లో ఉన్నా. పేమెంట్ కట్టండి ఇప్పుడు అంటున్నా. క్రెడిట్ కార్డు ఎంత? 30,300 కట్టాలి. టోటల్ డ్యూ అమౌంట్, అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ టోటల్ డ్యూ అమౌంట్ 30,300. ఎప్పుడు డ్యూ డేట్? ఎప్పుడు డ్యూ డేట్ అనేది ప్రతి నెల బిల్లింగ్ సైకిల్ 1 జనరేట్ అయితే ఈ నెల 21 దాకా టైం ఉంది. ఒక నెలకి ఆల్రెడీ 1వ తారీఖు లోపల కట్టుండాలా. ఈరోజు 3వ తారీఖు, నిన్న కాదు మొన్న కట్టుండాలి. ఇంతవరకు పేమెంట్ కట్టలే. 13,833 రూపాయలు అనేది మొన్న 27వ తారీఖు 10,000, 31వ తారీఖు 3,500 కట్టించారు. లాస్ట్ మంత్ కట్టినారు సార్ మీరు. 1 లోపల జనవరి 1 లోపల కట్టి ఉండాల్సిన అమౌంట్ 13,833 రూపాయలు కట్టలే. మీరు ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి కాల్ వస్తా ఉంది సార్. బెంగళూరులో కాదేనా? మీరు ఏజెన్సీనా బ్యాంకా? సార్ మాది కలెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తా ఉంది. ఓకేనా? ఏజెన్సీ పేరు చెప్పండి సార్. ఏజెన్సీ పేరు చెప్పండి. మీరు అదొకసారి కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవ్వండి సార్. ఓకేనండి. హలో చెప్పండి. మీరు ఈరోజు 13,833 రూపాయలు పే చేసుకోవాలి సార్ కన్ఫర్మ్ గా. లేదు లేదు కట్టను. లాస్ట్ టైం నవంబర్ తెచ్చుకొని వచ్చి డిసెంబర్ అయిపోతుంది సార్. చెప్పేది విను. లాస్ట్ టైం మాట్లాడిన ఏజెన్సీ వాడు ఎక్స్ట్రా చేశాడు కాబట్టి ఆడిపైన నేను లీగల్ గా వెళ్తున్నా సార్. లీగల్ గా వెళ్తున్నారంటే ఇప్పుడు ఎవరు మాట్లాడారు మాకు ఎలా తెలుస్తుంది? మీకు ఆన్లైన్ క్రెడిట్ కార్డు డ్యూ డేట్ లోపల కట్టుకోమని వాడు ఎవరో తిట్టినాడు. ఇట్లా కార్డు పేమెంట్ కట్టుకున్నా నిలిచిపోతారా? వాడు ఇచ్చినాడు మీకు కార్డు? లేదు కట్టను. కట్టనంటే కార్డు ఎందుకు యూజ్ చేస్తారు సార్? మీరు కార్డు ఇచ్చింది చూసుకున్నప్పుడు పేమెంట్ కట్టాలి ఆన్ టైం కి. డ్యూ డేట్ లోపల ఎందుకు కట్టాలి మీరు? చెప్పేది విను బ్రదర్, నేను క్లాస్ లో ఉన్నాను, ఎక్కువ మాట్లాడలేను. నాకు ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. పేమెంట్ కట్టండి అంటున్నా. నేను వాడుకున్నాను డబ్బులు. నేను కట్టను అంటున్నా. మళ్ళీ డబ్బులు ఎందుకు వాడుకున్నారు అని అడుగుతున్నా. అది నా ఇష్టం. నువ్వు ఎస్బీఐ నేర్చుకోండి. ఎస్బీఐ వాడిచ్చాడు, నేను తీసుకున్నా. ఎస్బీఐకి కస్టమర్ ఆర్టీపీ అని పెట్టు. కస్టమర్ ఆర్టీపీ అని పెట్టి, ఓకేనా? 1వ తారీఖు ఎందుకు కట్టుకోలేదని అడుగుతున్నా. అది నా ఇష్టం. అంటే మీ ఇంట్లో డబ్బులు కాదు సార్ ఇది. అవును, బ్యాంకులోవి. నీ ఇంట్లోటి కూడా కాదు కదా. నీ ఇంట్లోటి నువ్వు ఒక ఎంప్లాయీవి. నువ్వు విను కట్టుకోమని మీకు ఇచ్చినారు క్రెడిట్ కార్డు. నా ఇష్టం. అప్పుడు కట్టుకునే దానికి ఇవ్వలేదు. కట్టుకోండి ఫస్ట్. మళ్ళీ ఎందుకు కట్టని కానప్పుడు వాడుకోకూడదు. మొత్తం క్లియర్ చేసేయండి. కార్డు క్లోజ్ 6,081 రూపాయలు చేయండి ఇప్పుడు. నాతో రూపాయి లేదు. వాడెవడో కాదు నీలాంటోడే ఫోన్ చేసి ఎట్లంటే ఎట్లా మాట్లాడతారా? తెలుస్తుంది అని అడుగుతున్నాను నేను. మాకెలా తెలుస్తుంది? మళ్ళీ నీకెలా వచ్చింది ఈ ఫైల్? అవును సార్, మా ఇది సిస్టమ్ జనరేట్ చేసే కాల్స్. ఇష్టం వచ్చినట్లు ఒక్కోడికి ఇచ్చుకుంటే వెళ్ళిపోండి. ఏమనంటే సిస్టమ్ అని చెప్పండి. ఎందుకు కట్టుకోలేదని అడుగుతున్నా. నేను కట్టను. నా ఇష్టం. డబ్బులు కాదు, మీ ఇంట్లో డబ్బులు కాదు సార్. నీ ఇంట్లోటివా నువ్వు ఒక ఎంప్లాయీవి. విను, వాడుకున్నప్పుడు ఆన్ టైం కట్టేది నేర్చుకోండి, సరేనా? నా ఇష్టం, నేను కట్టుకుంటా. అది మీ ఇంట్లో డబ్బులు కాదు. కార్డు వాడుకున్నాక నీ ఇంట్లోటివి కూడా కాదు. నువ్వు ఒక ఎంప్లాయీవి, అడిగే బాధ్యత నీది. ఇది వాడుకున్నారు కదా, డబ్బులు కట్టాలా? కానప్పుడు డబ్బులు ఎందుకు యూజ్ చేస్తారు? అది నా ఇష్టం అంటున్నా. మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతావు అదే క్వశ్చనే? 66,081 రూపాయలు కట్టేయండి సార్ అని అడుగుతున్నా. రూపాయి లేదు. రూపాయి కూడా కట్టను. మళ్ళీ కార్డు ఎందుకు వాడుకున్నారు?
అది నా ఇష్టం. వాడి SBI వాడు ఇచ్చాడు, నేను వాడుకున్నా. హలో ఎవరు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. RBL బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు దివ్య. చెప్పండి. పేమెంట్ ఇంకా క్లియర్ అవ్వలేదు సార్. లాస్ట్ మంత్ చెప్పాను కదా, లాస్ట్ టైం మీకు కాల్ చేసినప్పుడు చెప్పాను కదండి 5-6 months వరకు అవ్వదని, చేయలేనని కూడా చెప్పాను. మీరు సరే అన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. చెప్పానండి ఆల్రెడీ, అందరికీ చెప్పాను. ఎవరికేం చెప్పకుండా ఏమీ మిస్ చేయట్లేదు, కాల్ ఆన్సర్ చేయకుండా కూడా లేదు. నాకు ప్రాబ్లం ఉంది, కట్టలేకపోతున్నాను, 5-6 months తర్వాత కడతానని చెప్పాను. వీలైతే ఫండ్స్ వస్తే ఫోర్క్లోజ్ చేస్తాను లోన్ అని చెప్పాను. హలో చెప్పండి ఎవరు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. RBL బ్యాంక్ తరఫు నుంచి కాల్ RBL బ్యాంక్ తరపున నుంచి. ఓకే, కరెక్ట్, ఇప్పుడు మాట్లాడుతున్నా. కరెక్ట్, చెప్పండి ఏం కావాలి? పేమెంట్ ఇంకా క్లియర్ అవ్వలేదు సార్. అవ్వలేదండి, ఫండ్స్ లేవండి, ప్రాబ్లం ఉంది. మీరు ఒక్కటే బ్యాంక్ కాదు, HDFC బ్యాంకు, ఇంకోటి ఏంటి క్రెడ్ లోన్, అన్నీ ఒక 15 లక్షలు పెండింగ్ ఉన్నాయి. అది 6 months పడుతుంది. నా బిజినెస్ లాస్ అయింది, కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. టైం తీసుకున్నారు కదా సార్. ఏమండి 2 months నేను అడగలేదండి, ఎవరిని నేను ఎవరికి ఫస్ట్ నుంచి 5-6 నెలలు అవుతుందని చెప్పాను. ఎవరికి 1 నెల కావాలి, 2 నెలలు కావాలని ఎవరికి చెప్పలేదు నేను. మీ ఫ్రెండ్స్ దగ్గర కాదు కదా సార్, బ్యాంక్ లో తీసుకున్నారు. టైం ఇస్తుంటాయి. టైం అది కాదండి. మీ పని ఏంది, ఎప్పుడు కడతారో అడగాలి, నేను చెప్తాను. అది అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను. మరి మీరు ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంటే పైసలు తీసుకోవడం తెలియదా? EMI కట్టు. అసలు మీరు మీ ఆథరైజేషన్ అవన్నీ అడిగాను నేను. అతను నన్ను అడిగాను, దివ్యానా ఎవరు, ID కార్డు ఆథరైజేషన్ పంపించమని చెప్పాను, పంపించండి. అదే మీరు మీ ఆథరైజేషన్ ID కార్డు అవన్నీ నాకు పంపిస్తే అప్పుడు మీతో మాట్లాడి ఎప్పుడు కట్టాలి మీకు చెప్తాను నేను. ఎవరు నాకేం అవసరం మా, మీరెవరో తెలియకుండా మీ అందరికి లైన్లో ఉండడానికి నాకేం అవసరం మా, చెప్పు. మీ దగ్గరికి వచ్చి నేను లోన్ తీసుకున్నానా? మీరు ఇచ్చారా నాకు? మీరు ఇచ్చారా? నా మొహం మీకు తెలుసా? అసలు మీ దగ్గర నేను లోన్ తీసుకున్నానా? మీ ముఖం నాకు తెలుసు సార్. మీ ఫోటో ఏం అప్లికేషన్ పెట్టకుండా ఏం తీసుకోలేదు. మీ దగ్గరకు వచ్చి నేను కలిసానా? మీరెవరో నాకు తెలుసా? అసలు కాదు. పాన్ కార్డు ఉంది కదా, మరి పాన్ కార్డు ఉంది కదా, మరి నేను ఎక్కడ ఇన్ని రోజులు కట్టినా ఇంకా ఒక 5-6 నెలలు కష్టం ఉంది, ఇబ్బంది ఉందని చెప్పాను. వినాలి. ఎప్పుడు కడతారు సోది పొద్దున ముక్కు, ఇంకా పనే లేదా? పొద్దున్నుంచి రాత్రి వరకు 100 ఫోన్లు చేస్తే మనిషి కాదు. నీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? నీకు అర్థమవుతుందా? ఫస్ట్ నేను చెప్పేది నీకు అర్థమైందా? నీకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఉందని నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అందుకే అదే నువ్వు కాదు, మీరు మీ ID కార్డు మీ ఆథరైజేషన్ ఇస్తే అప్పుడు మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను నేను. మీ అర్థమయ్యేట్టుగా చెప్పిస్తా. మీ ID కార్డు ఆథరైజేషన్ ఇస్తే నేను మీకు అర్థమయ్యేది చెప్పిస్తా. అప్పుడు మీ కథ నేను చూస్తాను. అదే ఇట్లా మాట్లాడిన దానికే మీ ID కార్డు అవన్నీ ఇస్తే మీరెవరో నాకు తెలిస్తే అప్పుడు మీ కథ కూడా నేను చూసేస్తాను. తర్వాత RBL బ్యాంక్ నుంచి ఏంది కాల్ చేసి? నువ్వు RBL బ్యాంక్ మొహమా చెప్పు. RBL బ్యాంక్ వాళ్ళు అయితే ఎలా మాట్లాడతారో నాకు తెలుసు. RBL బ్యాంక్ వాళ్ళు అయితే ఎలా మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఏం మాట్లాడతారో నాకు తెలుసు. RBL బ్యాంక్ వాళ్ళు ఏం మాట్లాడతారో నాకు కూడా తెలుసు. నాకు ప్రాబ్లం ఉందని చెప్పాను. లాస్ట్ మంత్ అంతా విన్నారు. లాస్ట్ మంత్ ఎప్పుడో 15th ఎప్పుడో మంత్ నాకు కాల్ చేశారు. లాస్ట్ మంత్ చెప్పాను, 5-6 నెలలు అని చెప్పాను. వినాలి. లేవు, ఏం చేయాలి? లేనప్పుడు ఉన్నప్పుడు అన్నీ కట్టాను. 7 years 8 years కస్టమర్ నేను. ఉన్నప్పుడు అన్ని నెలలు కట్టాను. లేదని ఆపాను. ఏం చేయాలి దానికి? ఫండ్స్ వస్తాయి. ఆగండి. నువ్వేనా ఫ్రీగా నాకు ఇవ్వలేదు కదా? నువ్వేనా ఫ్రీగా ఇచ్చావా? మరి పర్సెంటేజ్ 21%, 22% వడ్డీలు కట్టాను నేను కూడా. నువ్వేనా ఫ్రీగా నాకు ఇచ్చావా? మళ్ళా ఫ్రీగా ఇచ్చావా ఏమన్నా? ఎవడో ఫోన్ చేసి నువ్వు ఎవరో తెలియకుండా నువ్వేదో మాట్లాడి వినడానికి నేను పిచ్చోడినా? నాకు అర్థమైపోయే చెప్తున్నా. ఇప్పుడు నేను ఫస్టే చెప్పాను, టైం కావాలని చెప్పాను. వినాలి. వినకపోతే అన్ని అడుగుతాను రూల్ ప్రకారం. నేను కూడా ప్రొసీడ్ అవ్వడానికి మీరెవరో నాకు తెలియాలి కదా. ఇప్పుడు మీరెవరో నాకు తెలియాలి కదా. మీరెవరో తెలిస్తే నేను కూడా ప్రొసీడ్ అవుతాను. రూల్స్ ప్రకారం నేను కూడా ప్రొసీడ్ అయిపోతాను. అదే అప్పుడు ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి అడిగాను అనుకోండి. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి ఇప్పుడు కనీసం అండి RBL బ్యాంక్ వెళ్ళి హెడ్ ఆఫీస్కి వెళ్ళి నేను అడుగుతాను, ఎవరో దివ్య అంటే ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు చెప్తారు వాళ్ళు. మెచ్చి నువ్వు మాట్లాడు. నువ్వు బ్రాంచ్కి వచ్చి మాట్లాడు. నువ్వు ఏజెన్సీనా బ్యాంకా తెలుస్తుంది అప్పుడు. కాదు, నువ్వు ఏజెన్సీనా బ్యాంకా తెలుస్తుంది అప్పుడు. నువ్వు వచ్చి మాట్లాడు, చెప్తా. ఏజెన్సీనా వచ్చి మాట్లాడు, చెప్తాను.
ఏజెన్సీ అని చెప్పాలి, తాట తీస్తాను నేను మళ్ళీ తర్వాత. అదే ఏజెన్సీ కాదు, కలెక్షన్ ఏజెన్సీ అని తెలవాలి. తాట తీపిసపోతే చూడు కావాలంటే కూడా, ఇలా మాట్లాడిన దానికే మీ తాట తీపిస్తాను చూడు కావాలంటే కూడా, వదలను నేను. అదే చెప్తున్నా, ఏమనుకో ఏదో ఎవరితో మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు. మరి నీ ఆథరైజేషన్ ఐడి కార్డు అడిగాను, ఏం తప్ప? ఎవడైనా దొంగ దొరని ఎట్ట తెలియాలి? ఎవరు నీకు నువ్వు దొంగ దొర నాకు ఎట్ట తెలియాలి? నాకు ఎలా తెలియాలి? నువ్వు దొంగ దొర నాకు ఎట్ట తెలియాలి చెప్పు. పంపించు, ఫస్ట్ పంపించి మాట్లాడు, ఊరికే న్యూస్ అంతా చేయొద్దు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.